కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. నకిలీ మద్యం కేసులో కౌంటర్ వేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 26 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి, సిబిఐ విచారణ కోరుతున్నారు మొదటి నుంచి కూడా జోగి రమేష్. ప్రస్తుతం ఇదే అంశాలకు సంబంధించి హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సిబిఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది రోజులకి అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ ను అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నకిలీ మద్యం కేసులో తనకి ఏమీ సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్నప్పటికీ అతనిపై అక్రమ కేసు పెట్టారంటూ కూడా ఇప్పటికే ఆయన వాపోన పరిస్థితి. ఈ తరంలోనే సిబిఐ విచారణ జరపాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగగా ఈ రోజు పొన్నమూరు సుధాకర్ రెడ్డి తన వాదనను వినిపించడం జరిగింది. నకిలీ మద్యం కేసులో పూర్తిగా సిట్ తన దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా జరుగుతుందని, అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లయితే మరింత కేసులో పురోగతి సాధించే అవకాశం ఉందని తన వాదనను వినిపించారు. ఇలాంటి తరుణంలోనే హైకోర్టు ప్రభుత్వానికి, అయితే ఏపీ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, అదేవిధంగా డీజీపీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 26వ తేదీకి కౌంటర్ వేయాలంటూ. అయితే అసలు సిట్ విచారణ ఎంతవరకు జరుగుతుంది, అదేవిధంగా సిట్ విచారణ కాకుండా సిబిఐ విచారణ జరిపినట్లయితే ఈ కేసులో ఎంతవరకు పురోగతి సాధించే అవకాశం నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసినట్లయితే దానిపై వాదనలు పూర్తిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నెల 26వ తేదీకి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కౌంటర్ మాత్రం దాఖలు చేసినట్లయితే హైకోర్టు ఒకవేళ సిబిఐకి విచారణ ఇచ్చినట్లయితే ఇంకా ఈ కేసులో టీడీపీ నాయకులు బండారం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో ఒకవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ విజయవాడ విద్యాపాఠకు సంబంధించి ఈ ప్రధాన నిందితుడు మన జనార్దన్ రావు, అదేవిధంగా టీ చంద్రారెడ్డి, అతనితో కూడా చాలా మంది టీడీపీ నాయకులు ఈ కేసులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో సిబిఐ విచారణ చేసినట్లయితే ఇంకా మరికొంత పెద్ద నాయకులు, టీడీపీ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే సిట్ విచారణతోనే మమ అనిపించేద్దామని ఏపీ ప్రభుత్వం అనుకున్నప్పటికీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన పిటిషన్ తో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో 26వ తేదీన కౌంటర్ వేసినట్లయితే హైకోర్టులో విచారణ వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారనుంది. రైట్ నరేష్.